యూదా ఏం చేశాడు? ఈ వెండి నాణ్యాలు నాకెందుకని ఆ మందిరంలో ఇసురు కొట్టేసి వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఎందుకంటే యేసు ప్రభుని తప్పుగా అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు కూడా వెళితే నాకు చాలా గొప్ప ఘనకార్యాలు జరుగుతాయి, అద్భుతాలు చూడొచ్చు, ఆశ్చర్యకార్యాలు చూడొచ్చు అని అనుకున్నాడు. యేసు ప్రభు అద్భుత కార్యం ఏదైనా ఉందంటే అది మరణించడం. ఎందుకు మరణించడం? యేసు ప్రభు మరణించడమే గొప్ప అద్భుతం. దేవుణ్ణి ఎవరు చంపగలరు? అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు స్వచ్ఛందంగా తన ప్రాణం తానే అర్పించాడు. ఇది ప్రపంచంలో మహాద్భుతం. తన ప్రాణాన్ని స్వయంగా ఇచ్చాడు. అందుకే పిలాతు అడిగాడు, నువ్వు సత్యవంతుడువా, నువ్వు దేవుని కుమారుడువా? యేసుప్రభు అన్నాడు, అవును నేను సత్యవంతుణ్ణి. చాలా ప్రశ్నలు అడుగుతుంటే యేసుప్రభు చెప్పలా. నువ్వు చెప్పవా? ఇదిగో నేను విడుదల చేయడానికి నాకు శక్తి ఉంది అంటే యేసుప్రభు ఒక్కటే మాట అన్నాడు, స్వచ్ఛందంగా ప్రాణం పెట్టడానికి, స్వచ్ఛందంగా నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు హక్కు ఉంది. యేసుప్రభు నీ కోసం నా కోసం స్వచ్ఛందంగా ప్రాణం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ శరీరము దేవదూత శరీరం వలె మార్పు చెందడం కోసం. నువ్వు మర్చమైనది అమర్చిత సంతరించుకుంటుంది. శరీరము కోస్తే రక్తం వస్తుంది, పునరుద్ధారణ అయిన తర్వాత నువ్వు కోస్తే రక్తం రాదు. ఇంక మనం చనిపోము. నిత్య జీవము, నిత్యము యవనమే ఉంటాం. ముసలాములు ఉండరు అప్పుడు అక్కడ. నిత్యము ఒక యవనస్తుడు వలె ఉంటాం. యేసు ప్రభు అందుకే యవ్వన కాలంలో 33.5 సంవత్సరాల వయసులో, మంచి వయసులో చనిపోయాడు. యవ్వన కాలంలో మంచి కురవాడు. ఆ వయసులో తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ఇచ్చాడు. ప్రియ సహోదరి, నీవు కూడా రెప్పపాటులో మార్పు చెందుతావు. ఎప్పుడు? అక్షయత నువ్వు సంపాదించుకున్నప్పుడు. అందుకే యేసు ప్రభు స్పష్టంగా మనకు చెప్పే తెలుసా? ఇదిగో నోవహు కాలంలో ఎలా జరుగుతుందో అది జరుగుతుంది. పెళ్ళిళ్ళకి ఇవ్వబడతాయి, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, సంబరాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, అలాగే మరణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ లోకం ఆగదు. అలా జరుగుతూ ఉన్న టైంలో నేను వస్తాను. నీ కుటుంబంలో శుభం జరగవచ్చు, అభశుభం జరగవచ్చు, కానీ దాని గురించి నువ్వు ఆలోచించుకో. ఒకటి నీ రాకడ ఎప్పుడు ప్రభువా, నీ రాకడ ఎప్పుడు ప్రభువా? ఎదురు చూస్తే దేవుడు తప్పకుండా నువ్వు ఏ పనిలో ఉన్నా దేవుడు నీకు జయమిస్తాడు. నువ్వు రాకడ మీద దృష్టి లేకపోతే ఎలా కుదురుతుంది? అందుకే యేసు ప్రభు శిష్యులకు స్పష్టంగా చెప్పింది, అదిగో ఆ మందిరంలో కట్టడాలు నువ్వు అందమైనవి చూపిస్తున్నావే, ఒక్క రాయి కూడా ఉండదని దాని అంతము చూపిస్తున్నాడు. నువ్వు ఇతరులకి సాక్ష్యం ఏం చెప్పాలి చెప్పనా? నువ్వు మంచి స్థితిలో ఉండొచ్చు, నువ్వు కష్టపడి మంచి స్థితిలో రావచ్చు. ప్రజలు నిన్ను ఏం చూస్తారు? నీ మంచి స్థితి చూస్తారు. నువ్వు ఎలా ఆశీర్వాదం పొందావు, నువ్వు ఎలా ఇల్లు కట్టుకున్నావు, నువ్వు ఎలా అప్పులు తీర్చావు, నీకు ఎలా ఆరోగ్యం వచ్చింది అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? యేసు ప్రభు నమ్ముకుంటే నీకు కూడా ఆరోగ్యం ఇస్తానని చెప్పకూడదు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు ఇల్లు ఇస్తానని చెప్పకూడదు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు అద్భుతం చేస్తానని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? దాని అంతం చెప్పాలి. ఏది? నా అంతము ఇదిగో, ఎంత సంపాదించినా ఒకరోజు వస్తుంది, ఇవన్నీ వదిలిపెట్టి నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. నా ఇంట్లో ఎంత బంగారం ఉందా, అవన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. నా ఇంట్లో ఇన్ని చీరలు ఉన్నాయా, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. నాకింత ఇల్లు ఉందా, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. నాకు పిల్లలు ఉన్నారా, అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతా. నా ప్రభుతో ఉండటానికి వెళ్ళిపోతా, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. నిత్యము ఆ పరలోకంలో ఆనందిస్తాను. నిత్యము అక్కడ మరణం లేదు, నిత్య సంతోషంలో నేను పాల్పంచుకుంటాను. రెప్పపాటులో నా జీవితం మారిపోతుంది. రెప్పపాటులో క్షయమైన ఈ దేహము అక్షయముగా మారుతుంది. దేవుడు నన్ను పరలోకం తీసుకువెళ్ళిపోతాడు. ఈ వైభవం చూస్తున్నావా? ఇది కాదు, అసలైన వైభవం పరలోకంలో ఉంది అని నీవు ప్రజలకు చెప్పాలి, ప్రతిదినము చెప్పాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడే నీ ఆశీర్వదిస్తాడు. అప్పుడే తప్పకుండా నీ ప్రార్థన వింటాడు.